హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో మనం గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, రెగ్యులేటర్ మనం టైట్ ఫిట్టింగ్ మనం గ్యాస్ లీకేజ్ వస్తే ఎలా రిపేర్ చేయాలి ఈ వీడియో చూపిస్తారు. చూడండి, ఇక్కడ బాక్స్ చూడండి, మన సైడ్లో మనకు తుబ్బట్టి పోయినాయి బాగా, ఈ విధంగా డస్ట్ పట్టేసి ఈ విధంగా ఇటువంటి మన టైట్ ఫిట్టింగ్ మన రెగ్యులేటర్ మనకు సరి కూర్చోకపోతే దీన్ని ఫ్రీడమ్ ఆయిల్తో మనం ఎలా రిపేర్ చేయాలి, ₹1 ఖర్చు కాకుండా మన ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్తో మనం ఈజీ రిపేర్ చేయొచ్చు. ఈజీగా మనకు ఈ గ్యాస్ లీకేజ్ రాకుండా మనం రెగ్యులేటర్ రిపేర్ చేసి చాలా సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎలా రిపేర్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి మొత్తం చూపిస్తాను డీటెయిల్. చూడండి, క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే మనకు బిగస్ కప్ పోయి మనకు రెగ్యులేటర్ బిగిస్తే ఒకసారి బిగించుకోదు, ఈ ప్రెస్సింగ్ చేసినా కూడా సరిగ్గా ప్రెస్ కాదు. ఇప్పుడు నేను రెగ్యులేటర్ బిగించి చూపిస్తాను చూడండి. సిలిండర్కి ఇక్కడ మనం కొత్త సిలిండర్ తీసుకున్నాం, ఇక్కడ మనం బిగించినాము. ఇట్లా బిగించిన తర్వాత ఆన్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఆన్ చేస్తే వెంటనే మనకు రెగ్యులేటర్ మనకు గ్యాస్ లీకేజ్ వస్తుంది. చూడండి ఒకసారి సౌండ్, ఈ విధంగా మనకు గ్యాస్ లీకేజ్ సౌండ్ వస్తుంది. ఎందుకంటే మనకు ఇది సరిగా ఫిట్టింగ్ కావడం లేదు, సరిగ్గా కూర్చోవడం లేదు. ఈ రెండోసారి ఆన్ చేసినా కూడా మనకు ఈ విధంగా గ్యాస్ లీకేజ్ వస్తుంది. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. చాలా ఈజీగా ఆ విధంగా మీరు చేసుకోండి. ఇక రెగ్యులేటర్ మనం ప్రెస్ చేస్తాం చూడండి, ప్రెస్ చేసేటప్పుడు సరిగా ప్రెస్ కావడం లేదు. ఈ విధంగా మనం ప్రెస్ కాకపోతే సరిగ్గా కూర్చోదండి. ఇలా మనం ఎన్నిసార్లు బిగించినా కూడా మనకు గ్యాస్ లీకేజ్ వస్తూ ఉంటుంది. అందువల్ల నేను తీసేసి చూడండి, మీరు ఒక బ్రష్ తీసుకుని టూ బ్రష్ తీసుకుని ఏం చేస్తారంటే ఫస్ట్ మనం పైన ఉన్న డస్ట్ అంతా మనం క్లీన్ చేయాలా. ఈ విధంగా మనం మొత్తం వచ్చేయాలి, డస్ట్ లోపల ఉండేదంతా. ఈ పైన ఉన్న డస్ట్ కూడా మనం ఉంటుంది కదా, దాన్ని కూడా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు బొద్దింకులు గుడ్లు పెట్టేసి పొరుగులు ఎన్ని అడ్డం ఉంటాయి, సరిగా సెట్ కాదు, టైట్గా బిగుసుకొని ఉంటుంది. ఓకేనా, ఇది ఫస్ట్ ట్రిక్ అండి. రెండో ట్రిక్ ఏంటంటే చూడండి, మనం ఆయిల్ తీసుకోవాలండి. వన్నిట్లో మనం ఏదైనా ఆయిల్ తీసుకోండి, మీరు కిచెన్ ఆయిల్ లేదా మీరు కొబ్బరి నూనె కానీ ఏదైనా తీసుకోండి. ఈ బాల్స్ మీద అప్లై చేయాలి మనం. ఇవి ఎక్కువ తుప్పట్టేసినాయి, ఇలాగే వాడితే మన రెగ్యులేటర్ పాడైపోద్ది. బ్రష్లో మనం ముంచుకోండి ఆయిల్ కొంచెం, ఏ ఆయిల్ అయినా సరే అండి. కిచెన్ ఆయిల్ ఇది, మనం సన్ఫ్లవర్ ఆయిల్ ఇది. ఈ విధంగా ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం. ఏం చేస్తాం, ఆయిల్ లేదు అక్కడ, ఆయిల్ ఉంటే మీరు కొబ్బరి నూనె వాడచ్చు. ఈ విధంగా మీరు బాల్స్ మీద అప్లై చేయండి. సైడ్లో మనకు మొత్తం రౌండ్గా అప్లై చేస్తే బాగా బ్రష్తో పూసేయండి. ఇలా చేస్తే మనకు ఫ్రీ అవుతుంది, తుప్పట్టంతా అది పడకుండా ఆపుతుంది. ఈ విధంగా చేస్తే మీరు ₹1 ఖర్చు లేకుండా మీరు మన ఇంట్లో దొరికే వస్తువులతో ఈజీగా రిపేర్ చేసి మీరు గ్యాస్ లీకేజ్ని ఆపొచ్చు. చూడండి, ఇలాగ మనం ప్రెస్సింగ్ చేస్తే ఫ్రీగా ఇప్పుడు మూవ్ అవుతుంది ప్లాస్టిక్ ఇది. ఈ విధంగా మనం టక్కని మనం సౌండ్ రావాలి మూవ్ చేసినప్పుడు, ఈ విధంగా ఫ్రీగా ఉండాలి. ఇది ఏమవుతుందంటే అప్పుడు టైట్గా తవ్వకుండా అట్లా ఉండకూడదు. అందువల్ల మనకు ఆయిల్ వేసి కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడైనా సరే, మీకు టైట్గా అనిపించినప్పుడు అంతా. ఇప్పుడు చూడండి ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఇలా ఫ్రీగా ఉంటే మనకు ఈజీగా మన గ్యాస్ మనకు కరెక్ట్గా ఒక సెట్లోనే మనకు కూర్చుంటుందండి రెగ్యులేటర్ మనకు మెయిన్గా ప్రాబ్లం వచ్చేది ఇక్కడ మనకు ఫిట్టింగ్ ఒకటే. ఓకేనా, టైట్గా ఫిట్టింగ్ అయినా ఒకవేళ గ్యాస్ లీకేజ్ వచ్చినా ఈ విధంగా మీరు ఫ్రీ చేసి చూడండి. ఒకవేళ మీకు గ్యాస్ లీకేజ్ వస్తే మీరు వాష్ ఏదైనా పోయి ఉండొచ్చు, చెక్ చేసుకోవాలా. ఇక్కడైతే నేను బిగిస్తున్నాను, ఇప్పుడు రెగ్యులేటర్ బిగించాను, ఆన్ చేసి చెక్ చేద్దాం చూడండి మనం గ్యాస్ లీకేజ్ వస్తుందేమో. ఓకే, ఇది సెట్ అయిపోయింది. ఎటువంటి మనకి గ్యాస్ లీకేజ్ సౌండ్ ఏమి రాలేదు, పర్ఫెక్ట్ ఉంది. వాసన కూడా చూస్తున్నాను, సౌండ్ కూడా వింటున్నాను, నాకు ఎటువంటి మనకి స్మెల్ సౌండ్ ఏమి రాలేదు. ఓకేనా, ఎప్పుడైనా మీకు గ్యాస్ లీకేజ్ వస్తే వాషర్ కూడా ఒకసారి ప్రాబ్లం ఉంటుందండి, వాషర్ కూడా మార్చుకోండి. సిలిండర్లో ఉంటుంది మన గ్యాస్ సిలిండర్లో. ఇక్కడ చూడండి మనకు పొయ్యి కరెక్ట్గా వెలుగుతుంది, మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా మీరు ఈజీగా రెగ్యులేటర్ ప్రాబ్లం ఉంటే ఈ విధంగా ₹1 ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఆయిల్ కొద్దిగా బ్రష్తో వాడి క్లీన్ చేసి రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా రిపేర్ చేశాను నేను. ఈ విధంగా ట్రై చేయండి మీరు. ఈ విధంగా క్లీన్ చేసి ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు గ్యాస్ లీకేజ్ వస్తే కంపల్సరీ మీరు వాషర్ ప్రాబ్లం ఉంటుంది. ఇదే వాషర్ అండి, ఇది ₹5 ₹10 మనకు గ్యాస్ సిలిండర్లో ఉంటుంది మనకు వాషర్. ఇది సిలిండర్కి మనకు ఎలా మార్చాలి కూడా ఈ వీడియోలు చేశాను నేను, చాలా వీడియోస్ ఉంటాయి, కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ చూడండి. ఈ వాషర్ మనకు గ్యాస్ కింద ఉంటుంది, మనకు పిన్స్తో ఈజీగా మనం మార్చవచ్చు. ఓకేనా, ఇదే మెయిన్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, రిపేర్ అయిపోయింది పర్ఫెక్ట్గా, మీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటర్స్ ఇంకా జరుగుతున్నాం. బై ఫ్రెండ్స్.